జుబ్లీహిల్స్ పై సర్వే, అభ్యర్థి ఎంపిక కోసం ఏఐసిసి టీమ్ స్టడీ, ఆశావాహుల పేర్ల ఆధారంగా ఫీడ్బ్యాక్ సేకరణ, మైనార్టీ యాదవుల వైపే మొగ్గు, గెలిస్తే మంత్రి సీటు పక్కా, ఉత్కంఠంగా మారిన ఉప ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయి? అభ్యర్థి వారిగా ఏ మేరకు మైలేజీ ఉన్నది? ఎవరిని రంగంలోకి దించితే బాగుంటుంది? ఎంఐఎం మద్దతుతో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుంది? ఎంఐఎం ఏ పొత్తు లేకుండా క్యాండిడేట్ రేసులో ఉంటే రిజల్ట్ ఎలా ఉంటాయి? ఓ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కాంగ్రెస్ను ఎలా రిసీవ్ చేసుకుంటారన్న తదితర అంశాలపై ఏఐసిసి టీం సర్వే చేస్తున్నది. కానీ అయితే ఇక్కడ ఆశావాహులు ఎవరున్నారంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఈ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. బొంతు రామ్మోహన్ ఓకే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ కోసం ట్రై చేస్తున్నట్టు ఈయన ఒక ఆయన. పీజేఆర్ కూతురు విజయారెడ్డి కంటే ఇప్పుడు ఏంటంటే పీజేఆర్ ఉన్నాడు, గతంలో సీనియర్ నాయకుడు, మాస్ లీడరు. ఆయన అక్కడ ఆల్రెడీ కొన్ని దఫాలుగా గెలిచిండు కాబట్టి ఆయనకు అక్కడ మంచి పేరు ఉంది, మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన వారసురాలుగా ఆమెకి ఇస్తే ఒకవేళ ఇక్కడ విజయారెడ్డికి గనక ఇస్తే ఏం చేస్తుందంటే, ఈ క్యాన్సర్ పుండు పార్టీ ఏం చేస్తుందంటే అక్కడ మళ్ళీ పీజేఆర్ కొడుకుకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి అంటారు కానీ ఆమెకి ఏమి ఇయ్యరు, ఆయన నిలబెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకు నిలబెడతారంటే ఇక్కడ ఓట్లు చీల్చుకోవాలి, ఆ విషయం కోసం వీళ్ళకి పంచాయతీ పెట్టే ఆలోచనతో ఉంటుంది ఆ క్యాన్సర్ పుండు పార్టీ. ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. ఇంకొక విషయం ఏంటంటే సీఎం రేవంత్ సన్నిహితుడు రోహిన్ రెడ్డి. ఇప్పుడు ఈయనకు మెయిన్ రోహిన్ రెడ్డికి అక్కడ సీటు ఈయన కూడా ఆశిస్తున్నాడు. ఈయనకు మెయిన్ ఏంటంటే ఈయనకు అస్త్రం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి ఈయనకు అస్త్రం. ఇక రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా నాకు వస్తుంది, నేను అడిగితే నాకు ఇయ్యరా అన్న కాన్ఫిడెంట్లో ఆయన ట్రై చేస్తున్నాడు. అంబర్పేటలో మాత్రం పోటీ చేసిండు, బాగా కొద్ది తేడాతోనే ఓడిపోయిండు. అంబర్పేటలో జస్ట్ కాలేరు వెంకటేష్ మీద జస్ట్ మిస్, కొద్ది తేడాతోనే ఓడిపోయిండు. ఎందుకంటే బాగా ట్రై చేసిండు, అంబర్పేటలో హోరాహోరీగా పోరాటం చేసిండు, కొద్ది తేడాతోనే ఓడిపోయిండు. మామూలుగా జస్ట్ జర్రల మిస్ అయింది గెలుపు అని. ఇక ఇప్పుడు ఈయన ట్రై చేస్తున్నట్టు రోహిన్ రెడ్డికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ సీటే ఇక అది. మేయర్గా పనిచేసిన అనుభవంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బొంతు భావిస్తున్నారు. సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుకుంటుండు కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన స్వేచ్ఛగా మాట్లాడింది లేదు, ప్రజలలో తిరిగింది కూడా లేదు. వాళ్ళు ఓన్లీ ఎలక్షన్లలో అప్పుడు తిరగాలి, తర్వాత మళ్ళీ వచ్చి చేతులు కట్టుకొని నిలబడాలి, ఇదే జరిగింది. ఇంకొక విషయం ఎవరున్నారు ఇంకా అంటే పీజేఆర్ కూతురే ఉన్నది, ఇస్తే ఆమెకి ఇవ్వాలి. ఇంకొకరు ఎవరున్నారు పీజేఆర్ రోహిన్ రెడ్డి అంటే అంబర్పేట నుంచి పోటీ చేసిండు, కొద్ది తేడాతో ఓడిపోయింది కాబట్టి ఆయన కష్టం. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మైనార్టీ యాదవ్ సామాజిక వర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిని కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతుంది. అయితే మైనార్టీ నుంచి గెలిస్తే మంత్రి పదవి వరించడం అనివార్యంగా మారనుంది. దీంతో మైనార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గతంలో పోటీ చేసిన అజరుద్దీన్తో పాటు బాబా ఫసీయుద్దీన్, కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఖురేషీలు ట్రై చేస్తున్నారు. అయితే ఈ అజరుద్దీన్ అనేటోడైతే ఉత్తదే వేస్ట్, ఇచ్చి కూడా వేస్ట్. అసలు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో తిరిగిన ముఖం కాదు, ఇచ్చినా కానీ సీటు ఊగానే ఓడిపోతుంది. ఇంకొకటి ఎవరు బాబా ఫసీయుద్దీన్, ఈయన టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయనకి ఈయనకు ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఇవ్వద్దు. ఫస్ట్ నుంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వాలి, ఏ పార్టీ అయినా సరే. ఆయన టీఆర్ఎస్ నుంచి వలస వచ్చిండు కాబట్టి ఆయనకు ఇవ్వకూడదు అసలు. ఫహీం ఖురేషీలు ట్రై చేస్తున్నాడు. అజరుద్దీన్కు 64,000 ఓట్లు, అంటే అజరుద్దీన్ కుకనే ఏం ఓట్లు రాలే కానీ పార్టీ చరిష్మతోనే వచ్చినాయి. అజరుద్దీన్ ఒక వీడియో రిలీజ్ చేసిండు, జూబ్లీహిల్స్ టికెట్ నాదే అని చెప్పేసి ఆ మధ్యన. కానీ అది కష్టం, అది ఒకవేళ ఇచ్చినా కానీ ఓడిపోతాడు. ఎంత ఎంఐఎంతో కలుపుకొని పోయినా అజరుద్దీన్కి ఓట్లు వేయరు, అదొకటైతే ఉన్నది. ఇక యాదవ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ కూడా రేసులో ఉన్నారు. ఎన్నికల కంటే ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవన్నీ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నా లేకవేళ ఉంటే పీజేఆర్ వారసురాలిగా విజయలక్ష్మి కన్నా ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇంకెవరినన్నా పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లేస్లో నిలబెడితే బాగుంటుంది. ఎవరైతే ఎమ్మడి పడుతురో ఆశిస్తురో ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే కష్టం. ఇప్పుడు అక్కడ క్యాన్సర్ పుండు పార్టీ ఎవరు నిలబెడుతుందో చూడాలి, ఆచితూచి వాళ్ళని నిలబెట్టినాక టికెట్లు ఇస్తే బాగుంటుంది.